కలియుగంలో మనుష్యుల ప్రవర్తన ఎలా ఉంటుంది, దానికి తగినట్లుగానే ప్రకృతి ఎలా ఉంటుంది. కేవలం భగవంతుడున్నాడు అనే ఆస్తిక్య బుద్ధి సరిపోదు కదా. పరమేశ్వరుని స్వరూప స్వభావాలెట్టివి, ఆయన తత్వం ఎట్టిది, మోక్షం అంటే ఏమిటి, దాన్నెలా పొందాలి, ఆయన సగుణుడా లేక నిర్గుణుడా. కలియుగంలో మానవులందరూ దురాచారవర్తనులు, సత్యవాక్య పరాజ్మకులు అవుతారని విన్నాం. అట్టి భయంకరము పాపభూయిష్టము అయిన కలియుగంలో శీఘ్రంగా పాపాలను తొలగించుకునే తేలికైన ఉపాయమేది? కలియుగంలో మనుష్యుల ప్రవర్తన ఎలా ఉంటుంది, దానికి తగినట్లుగానే ప్రకృతి ఎలా ఉంటుంది. కేవలం భగవంతుడున్నాడు అనే ఆస్తిక్య బుద్ధి సరిపోదు కదా. పరమేశ్వరుని స్వరూప స్వభావాలెట్టివి, ఆయన తత్వం ఎట్టిది, మోక్షం అంటే ఏమిటి, దాన్నెలా పొందాలి, ఆయన సగుణుడా లేక నిర్గుణుడా. కలియుగంలో మానవులందరూ దురాచారవర్తనులు, సత్యవాక్య పరాజ్మకులు అవుతారని విన్నాం. అట్టి భయంకరము పాపభూయిష్టము అయిన కలియుగంలో శీఘ్రంగా పాపాలను